Hi everyone, welcome back to Vinusha Sweet Home. This is Visha. Welcome to another video. సో నేనైతే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందరికి వచ్చేసానండి. చాలామంది ఈ మధ్య కాలంలో నేను గమనించినంత వరకు చిన్న చిన్న పిల్లలు కూడా ఒబేస్డ్గా తయారవుతున్నారు. ఒబేసిటీ వచ్చేస్తుంది, చాలా చిన్న పిల్లలకి కూడా ఒబేసిటీ వచ్చేస్తుంది. అండ్ వయసుతో తేడా లేకుండా, లైక్ ఏజ్తో తేడా లేకుండా ఎలా పడితే అలాగా ఒబేసిటీ ప్రాబ్లమ్స్, డయాబెటిక్ ప్రాబ్లమ్స్ ఇలా అంతా వస్తున్నాయి. సో దాటన్నింటికి కారణం మనం తీసుకునే ఫుడ్. అండ్ దాంతోపాటు చాలామంది వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు. బట్ కాకపోతే స్టార్టింగ్ స్టార్ట్ చేసిన 1 monthకి చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అనేది ర్యాపిడ్గా ఉంటుందన్నమాట. లైక్ 4-5 kgs ఇలాగా చాలా ర్యాపిడ్గా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారు అంటే, ఓకే ఇది నాకు సెట్ అయిపోయింది, నేను ఇంకా వెయిట్ లాస్ అవుతాను, ఇలాగే ఫాలో అయితే అనుకుంటారు. బట్ అది చేసిన తర్వాత, అది స్టార్ట్ చేసిన తర్వాత లైక్ ఓకే వెయిట్ లాస్ అవుతున్నాము అనుకున్న టైంలో స్టక్ అయిపోతుంది అనమాట. వెయిట్ లాస్ ఇంకా అవ్వకుండా మొత్తం అక్కడే ఆగిపోతుంది. అలాంటి టైంలో మనము ఏం చేయాలి, ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు లైక్ మనము ఏం చేస్తే వీటన్నింటికి దూరంగా ఉంటాం. లైక్ డయాబెటీస్ అవ్వచ్చు, లేదంటే మనకి ఒబేసిటీ అవ్వచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ నుండి మనము ఎలా రికవర్ అవుతాము అని చెప్పేసి వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనకి ఇదంతా కూడా కరోనా టైంలో అయితే చాలా అలవాటు అయిపోయిందండి. పాండమిక్ టైంలో లైక్ మనకి లాక్డౌన్ ఇవ్వటం వల్ల మనము ప్రతిదీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినటం అలవాటు చేసుకుని, వెరైటీ ఆఫ్ ఫుడ్స్ని మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినటం వల్ల లైక్ చాలామంది ఎలాంటి థాట్ ప్రాసెస్లో ఉంటారంటే, మనము బయట నూడిల్స్ తింటే అది హెల్త్కి అంత మంచిది కాదు, బట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తింటే అది ఓకే, హెల్దీ వే ఆఫ్ కుకింగ్, మనం ఇంట్లో చేసుకొని తింటున్నాం కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ అదంతా చాలా పెద్ద తప్పు అండి, చాలా బిగ్ మిస్టేక్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ లైఫ్, స్పాయిలింగ్ అవర్ హెల్త్స్ అండి. సో ఇప్పుడు నేను చెప్పబోయే విధానాన్ని బట్టి మీరు ఫాలో అయితే లైక్ వీ కెన్ కంట్రోల్ అవర్ వెయిట్, అండ్ దాంతోపాటు మనము డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. సమ్ ఇన్ఫ్లమేషన్ ఇన్ బాడీ, అవర్ బాడీ, మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని కూడా మనము తగ్గించుకోవచ్చు. సో అదేంటి అనేది నేను ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను. ఈ మధ్య కాలంలో మనమందరం వింటూనే ఉన్నాం కదా, సర్కేడియన్ రిథమ్ అని చెప్పేసి. చాలామందికి ఈ సర్కేడియన్ రిథమ్ గురించి తెలుసుండొచ్చు, అండ్ చాలామందికి ఈ సర్కేడియన్ రిథమ్ మీద అవగాహన లేకుండా ఉండొచ్చు. సో సర్కేడియన్ రిథమ్ అంటే ఏం లేదండి, లైక్ మనము సన్ రైజ్ నుండి సన్ సెట్ వరకు తర్వాత మనం చేసే పనులు ఇదంతా కూడా ఈ సర్కేడియన్ రిథమ్ బేసిస్ సైకిల్ మీద నడుస్తూ ఉంటుంది. లైక్ మన ఏన్సెస్టర్స్ అంతా కూడా దీన్నే ఫాలో అయ్యారు. లైక్ చెప్పాలంటే సర్కేడియన్ రిథంలో అంటే సన్ రైజ్ అయిన తర్వాత సన్ సెట్కి ముందర మాత్రమే మన పూర్వీకులు ఫుడ్ ఏదైనా సరే తీసుకున్నారు. లైక్ మన ఆదిమానవుల కాలం చూసుకుంటే వాళ్ళు డే టైంలో లైక్ సన్ రైజ్ అయిన తర్వాత బాగా వేటకు వెళ్ళి వేటాడుకొని తెచ్చుకొని దాన్ని వండుకొని లేదా అలాగే ఎలాగో తినేవాళ్ళు. సో సన్ సెట్ తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు, లైక్ మొత్తం అంతా ఆర్పేసుకొని క్లోజ్ చేసుకొని పడుకునేవాళ్ళు. సో ఇదంతా ఒక సైకిల్ అనమాట. ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు దానికి తగ్గ కష్టము చేసేవాళ్ళు, అలాగే దాని సైకిల్ని కరెక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళు. మనలాగా ఎప్పుడు పడితే అప్పుడు, ఏ టైంలో పడితే ఆ టైంలో ఏది పడితే అది తినేవాళ్ళు కాదు. ఎగ్జాక్ట్గా టైమింగ్స్ అంటే వాళ్ళకి ఆ టైంలో దొరికేది కాదు. అండ్ దట్ ఈస్ ద కరెక్ట్ థింగ్ అనమాట లైఫ్లో. ఇప్పుడు మనము టైంతో సంబంధం లేకుండా ఎలాంటి టైంలో అంటే అలాంటి టైంలో లైక్ నైట్ 10 తర్వాత కూడా మనము తింటూనే ఉంటాము. ఆఫ్టర్ 10, 11 ఇప్పుడు అందరికీ అందుబాటులో స్విగ్గీ, జొమాటో అవైలబుల్లో ఉంది. సో మనం కూడా లైక్ చాలామంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చేస్తూ ఉంటారు. కంపారిటివ్లీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏం లేదండి, లైక్ ఈ సర్కేడియన్ రిథమ్ని ఫాలో అవ్వటమే. ఈ సర్కేడియన్ రిథమ్ అంటే చెప్పాను కదా ఇందాకే,
సన్ రైజ్ అయిన తర్వాత సన్ సెట్కి ముందర ఈ గ్యాప్ ఉన్న లోపు మాత్రమే మనం అయితే ఫుడ్ తీసుకోవాలి. సో ఎవరెవరు ఈ మెథడ్ని ఫాలో అవ్వచ్చు అని చెప్పేసి చాలామందికి ఉంటుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నథింగ్ బట్ సర్కేడియన్ రిథమ్ అండి. ఎవరెవరు ఫాలో అవ్వచ్చు, ఎవరెవరు ఫాలో అవ్వకూడదు అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. చాలామంది లైక్ 6 to 60 years పీపుల్ ఎవరైనా సరే ఈ మెథడ్ని ఈజీగా ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఒక టైంని ఫిక్స్ చేసుకోవటము. లైక్ మనము మార్నింగ్ లేచిన తర్వాత మనము ఎన్నింటికి తింటున్నాం బ్రేక్ఫాస్ట్, మన ఫాస్టింగ్ని బ్రేక్ చేయడమే బ్రేక్ఫాస్ట్ అంటారు. మనం ఓవర్ నైట్ మనము ఫాస్టింగ్గా ఉంటాం కదా, ఏమి తినకుండా తాగకుండా. సో ఆ టైంలో ఉండి మనం మార్నింగ్ లేచిన తర్వాత ఎన్ని గంటలకి తింటాం, సో ఆ టైంని మీరు నోట్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు నోట్ డౌన్ యువర్ టైం వెన్ యు ఆర్ హ్యావింగ్ యువర్ బ్రేక్ఫాస్ట్. అండ్ లేట్ లైక్ మనకు నైట్ పడుకునే ముందర మనము ఎన్నింటికి తింటున్నాము, సో అది కూడా మీరు నోట్ చేసుకోవాలి. సో మీరు ఎన్ని టైమ్స్ లైక్ ఎంత టైం ఈటింగ్ విండోని పెట్టుకుంటున్నారు, ఎంత టైంని ఫాస్టింగ్ విండోని పెట్టుకుంటున్నారు అని క్యాలిక్యులేట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ యూ కెన్ స్టార్ట్ విత్ ఫస్టే మనము లైక్ 8 hours తినేసి 16 hours ఫాస్ట్ ఉండాలంటే అవ్వదు కదా. సో స్టార్ట్ స్లోలీ, లైక్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ యువర్ ఫాస్టింగ్ విండో. ఫస్ట్ మనము 12 లైక్ 12 hours మనము ఈటింగ్ విండో పెట్టుకుంటాం, 12 hours మనము ఫాస్టింగ్ విండో పెట్టుకుంటాం. ఆ ఫాస్టింగ్ విండోలో మనము ఈవెన్ ఆ సింగిల్ క్యాలరీ కూడా ఇంటేక్ చేసుకోకూడదు, మనం అసలు తీసుకోకూడదు. బికాస్ లైక్ మనము నైట్ టైం లైక్ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని మన సర్కేడియన్ రిథమ్కి అప్లై చేసుకోవాలి, సింక్రనైజ్ చేసుకోవాలి. లైక్ మనకి సర్కేడియన్ రిథంలో ప్రతిదీ కూడా ఒక సైకిల్ లాగా రన్ అవుతుంది. సైకిల్ లాగా నేను పక్కన పిక్చర్స్ ఇస్తూ ఉంటాను, మీకు అర్థమవుతుంది. సో మనము నిద్ర లేచినప్పటి నుండి మళ్ళీ తిరిగి మనం నైట్ పడుకునే వరకు మన స్లీప్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా మన సర్కేడియన్ రిథంలో ఒక సైకిల్. ఇదంతా కూడా ఒక సైకిల్ అనమాట, ఇదంతా కూడా ఒక పార్ట్ ఇదంతా కూడా. సో అలాగే మనము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు మనము ఈ సర్కేడియన్ రిథమ్కి దీన్ని సింక్రనైజ్ చేసుకున్నామంటే మనకి పెద్ద డిఫరెన్స్ ఉండదు, కష్టం అనిపించదు, బాగా మంచిగా హెల్తీగా మనము వెయిట్ లాస్ అవ్వచ్చు. సో దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టుగా మీరు నోట్ చేసుకోండి. మీరు మార్నింగ్ ఏ టైంకి తీసుకుంటున్నారు బ్రేక్ఫాస్ట్, మళ్ళీ నైట్ డిన్నర్ ఏ టైంకి తీసుకుంటున్నారు అనేది నోట్ చేసుకొని యూ హ్యావ్ టు క్యాల్కులేట్ ద టైమ్ బిట్వీన్ ఈటింగ్ విండో మీరు ఎంతసేపు పెట్టుకుంటున్నారు, ఫాస్టింగ్ విండో ఎంతసేపు పెట్టుకుంటున్నారు అని. కాకపోతే మనము కొంచెంగా ఇంక్రీజ్ చేసుకోవాలి మన ఫాస్టింగ్ విండో అనేది. మనము సడన్గా 8 hours మేము ఈటింగ్ విండో పెట్టుకొని 16 hours మేము ఫాస్ట్ చేస్తాము, లేదా 6 hours ఈటింగ్ విండో పెట్టుకొని 18 hours మేము ఫాస్టింగ్ ఉంటాము అంటే అది కుదరదండి. లైక్ మనకి మన బాడీ చెప్పినట్టుగా మనం వినాలి, అంతేగాని మన బాడీకి మనము పనిష్మెంట్ ఇవ్వకూడదు. ఫస్ట్ start with 12 hours eating window and 12 hours fasting window. Then you can increase 10 hours eating window, 14 hours fasting window. ఇట్లా కొంచెం గ్రాడ్యువల్గా ఫాస్టింగ్ విండోని మనము ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనము ఏం తినాలి, ఎలా తినాలి అనేది నేను నెక్స్ట్ పార్ట్స్లో మీతో షేర్ చేసుకుంటాను, అప్కమింగ్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నేను ఎలా ఫాలో అవుతున్నాను, ఏం చేస్తున్నాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్లీ గోల్ లైక్ మీరు డిటర్మైన్ చేసుకోండి. ఫస్ట్ డిటర్మైన్ యువర్ విండో, దెన్ యూ కెన్ స్టిక్ విత్ దట్ విండో. చెప్పాను కదా ఇందాక, ఈవెన్ సింగిల్ క్యాలరీ కూడా మీరు ఇన్ ఫాస్టింగ్ విండో మీరు తీసుకోకూడదు. ఫాస్టింగ్ విండోలో సింగిల్ క్యాలరీ ఇంటేక్ కూడా చేయకూడదు. సింగిల్ క్యాలరీ మనం తీసుకున్నా కూడా మనకి ఇన్సులిన్ అనేది వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, మనకి గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది, సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఇలా కాకుండా మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, దెన్ ఓన్లీ యూ కెన్ సీ రిజల్ట్స్ అనమాట.
ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇది ఫాలో అయ్యారంటే కన్సల్ట్ అయ్యి మీ డాక్టర్ని మేము ఇలా చేయాలనుకుంటున్నాము, మాకు సజెషన్స్ ఇవ్వండి అని చెప్పేసి మీ డైటీషియన్ని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు ఇది ఫాలో అయ్యారంటే యువర్ గ్లూకోజ్ లెవెల్స్ ఆల్సో విల్ రెడ్యూస్ అనమాట. మీకు డయాబెటిక్స్ కూడా నార్మల్ అయ్యి మంచిగా హెల్తీగా ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది. మనకి మార్నింగ్ లేచిన తర్వాత సన్ రైజ్ అయిన తర్వాత మనము తినడం అయితే స్టార్ట్ చేస్తాము, దానికి తగిన పని అయితే మనము చేస్తూ ఉంటాము. కాబట్టి మనకి ఇన్సులిన్ అనేది వర్క్ అవుతుంది అండ్ నీట్గా మంచిగా ప్రతిదీ కూడా సెట్ చేసుకుంటుంది, ఇన్సులిన్ అనేది సెట్ చేసుకుంటుంది. ఇప్పుడు నైట్ టైం లైక్ మనము పడుకోబోయే ముందు తిన్నాము, మనము ఇంకా బెడ్కి వెళ్తున్నాము, 9 o'clockకి బెడ్కి వెళ్తున్నామంటే బెడ్కి వెళ్ళిన తర్వాత 9:30కి 10కి అండ్ చాలామంది ఈవెన్ ఇంకా తినేసి వెంటనే బెడ్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలా చేసే వాళ్ళకి ఏమవుతుందంటే మనకి ఇన్సులిన్కి మనము కరెక్ట్ స్లీప్ అనేది ఇవ్వాలంటే దానికి కూడా మంచి రెస్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో అలా రెస్ట్ ఇవ్వకపోతే అది డిస్టర్బ్ అయిపోతుంది, మన బాడీలో అంతా గందరగోళం అవుతుంది. సో మనము కరెక్ట్ టైంకి ఇప్పుడు మనము మీరు లాస్ట్ 7 PMకి మీరు మీ డిన్నర్ని క్లోజ్ చేశారనుకోండి, దెన్ మీరు బెడ్కి వెళ్ళే టైం వచ్చేసి 9-9:30 అనుకోండి. సో ఈ టైం గ్యాప్ ఉంటుంది. సో ఈ టైం గ్యాప్లో మనము ఫుడ్ అంతా కూడా వాటి పని వాటి చేసుకుంటుంది అండ్ మనం పడుకున్నప్పుడు మన ఇన్సులిన్ కూడా స్లీప్ వేస్తుంది, అంటే అది కూడా రెస్ట్ తీసుకుంటుంది. సో గ్రోత్ హార్మోన్ అనేది చెప్తుంది అనమాట, దానికి మన బాడీలో ఉన్న గ్రోత్ హార్మోన్ అనేది చెప్తుంది యూ కెన్ టేక్ రెస్ట్ అండ్ అది ప్రిపేర్ చేస్తుంది నెక్స్ట్ డేకి. అది ఇన్సులిన్ దాని బాధ్యతలు అది పూర్తి చేయడానికి ఇది ఇప్పుడు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డేకి దాన్ని ప్రిపేర్ చేస్తుంది. సో ఇదంతా కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి లాక్డౌన్ టైంలో నేను కూడా వెయిట్ అయితే పుటాన్ అయ్యానండి, అందరూ అయినట్టు నేను పుటాన్ అయ్యాను వెయిట్. దాని తర్వాత నేను చాలా సీరియస్గా తీసుకొని చాలా రెగ్యులర్గా లైక్ ఇలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మన ఫాస్టింగ్ విండోని నేను ఇలా పెట్టుకొని నేను వెయిట్ అయితే చాలా లూజ్ అయ్యానండి. యాక్చువల్లీ కరోనా టైంలో మై వెయిట్ ఈజ్ లిటరలీ 73. దెన్ ఆఫ్టర్ 6 months like after 6 months my weight is 59. సో అంత వెయిట్ అయితే నేను రెడ్యూస్ అయ్యానండి. చాలామంది థింక్ చేస్తూ ఉంటారు లైక్ ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది, జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది, మనము వెయిట్ అనేది రెడ్యూస్ అవుతాం, ఏది పడితే అది తినొచ్చు, ఎలా పడితే అలా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. యూనో లైక్ మనం ఇప్పుడు జిమ్కి వెళ్ళి ఒక 400 calories మనం ఖర్చు పెట్టామనుకోండి, వెంటనే తిరిగి వచ్చి ఒక చిన్న స్వీట్ లేదా సంథింగ్ పిజ్జా ఇలా తిన్నామంటే వెంటనే మనం ఖర్చు పెట్టిన క్యాలరీస్ అన్నీ మన బాడీలోకి రిటర్న్ వచ్చేస్తాయి. సో ఇలా అయితే మన బాడీ నడుస్తుందండి. సో దీనికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. మనం ఎందుకు ప్లాన్ చేసుకోవాలి, మనకి ఇష్టం వచ్చింది మనం తినేసి హ్యాపీగా ఉండొచ్చు కదా, లైఫ్ అనేది చాలా చిన్నది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. యా లైఫ్ అనేది చాలా చిన్నది, కానీ మన బాడీ మన హెల్త్ మనకి చాలా ప్రీషియస్ థింగ్స్ కదా, మనము వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. సో అలా చేయాలంటే ఖచ్చితంగా మనము వాటికి తగిన చర్యలు తీసుకోవాలి. అందులో పాటే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సర్కేడియన్ రిథమ్ ఇదంతా కూడా సేమ్ అండి. ఇప్పుడు ఫ్యాన్సీ నేమ్స్తో ఇష్టం వచ్చినట్టు పిలుస్తున్నారు, కానీ మన పెద్దలు అలాగే ఫాలో అయ్యేవాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు. అప్పుడు ఇలా ఇప్పుడున్నన్ని జబ్బులు అప్పుడు ఉన్నాయా నాకు డౌటే. అసలు అన్ని వాళ్ళకి అసలు తెలుసుకొనే ఉండరు, ఇన్ని ఉన్నాయి, ఇన్ని డిసీజెస్ వస్తున్నాయి, ఇలా అవుతున్నారు అని చెప్పేసి అస్సలు అనుకోరు. మన ఈ డైట్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతం ఈ ఫాస్టింగ్ విండోస్ని ఎలా చేసుకోవాలి, ఎలా సింక్రనైజ్ చేసుకోవాలి సర్కేడియన్ రిథమ్తో అని చెప్పేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. మీరు ఎర్లీ మార్నింగ్ 6కి లేచారనుకోండి, ఎవ్రీడే ప్రతిరోజు కూడా మీరు అగైన్ 6 o'clockకి లేపడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ ద సైకిల్ అనమాట. ఆ సైకిల్ అనేది మిస్ కాకుండా మీరు మార్నింగ్ 6కి లేచారంటే లైక్
7 o'clock మీరు మీ ఫాస్ట్ని బ్రేక్ చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్, మీరు ఏదైనా తింటున్నారు లేదా తాగుతున్నారు 7 o'clock అనుకుంటే, సో 7 o'clockకి మీరు నోట్ చేసుకోండి. మార్నింగ్ 7కి మేము తిన్నాము, మా ఫాస్ట్ని బ్రేక్ చేసాము అని నోట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకా మీ లంచ్, ఇలా డిన్నర్. సో డిన్నర్ మీరు మళ్ళీ 7 o'clockకి మేము డిన్నర్ని తినేసాం. సో ఇలా మీరు నోట్ చేసుకోండి. సో 12 hours ఈటింగ్ విండో. నెక్స్ట్ 12 hours కూడా మీరు ఫాస్టింగ్ ఉండేకి చూసుకోండి. సో ఫాస్టింగ్ ఉండే టైంలో ఖచ్చితంగా ఏమి తినకుండా ఉండడానికి చూసుకోండి. యూ కెన్ ప్రిఫర్ వాటర్, బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ వితౌట్ ఎనీ క్యాలరీస్ లేకుండా 0 calories ఉన్నవి మనము తీసుకోవచ్చు. సో ప్లెయిన్ సోడా ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. సో సర్కేడియన్ రిథమ్ అంటే, సో ఇదంతా ఒక సైకిల్ కదా, మన స్లీప్ ప్యాటర్న్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది ఈ సైకిల్. సో కాబట్టి మనం మార్నింగ్ 6 o'clock లేస్తున్నామంటే ఎవ్రీడే 6 o'clock మీరు లేవడానికి ట్రై చేయండి. అలాగే నైట్ బెడ్కి 10కి వెళ్తున్నారంటే 10కి ఖచ్చితంగా ఎలాంటి వర్క్స్ ఉన్నా పక్కన పెట్టేసి 10కి మీరు నిద్రపోవడానికి ట్రై చేయండి. లైక్ మినిమైజ్ యువర్ స్క్రీన్ టైమ్. మీరు స్క్రీన్ టైంని తగ్గించుకోండి. ఒక 2 hours ముందరే లైక్ మొబైల్స్, ల్యాప్టాప్స్ అన్నీ క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసి లైక్ బుక్స్ చదవటము ఇలాంటిదంతా కూడా ఇంక్లూడ్ చేసుకోండి మీ లైఫ్ స్టైల్లో. లైక్ చాలామందికి నేను గమనించినంత వరకు, ఈవెన్ దో నాకు కూడా బుక్స్ చదివితే త్వరగా నిద్ర వచ్చేస్తుంది. లైక్ ఈవెన్ నేను చదువుకునే రోజుల్లో కూడా చాలామందికి ఉంటుంది ఈ అలవాటు. ఏదైనా బుక్స్ తీసుకొని చదవాలంటే వెంటనే నిద్ర వచ్చేస్తుంది మనకి. సో అలాగే బుక్స్ చదివే అలవాటు చేసుకోండి, మంచి నిద్ర వస్తుంది. సో మనము అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా 8 hours అయితే మనము పడుకోవాలండి. 8 hours రెస్ట్ ఇవ్వాల్సిందే మన బాడీకి. సో 8 hours మనము పడుకుంటే ఖచ్చితంగా మన బాడీకి అందాల్సిన రెస్ట్ అందుతుంది. నెక్స్ట్ డేకి అది ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తుంది. అండ్ మనము నైట్ నాట్ ఓన్లీ నైట్, మనం ఫాస్టింగ్ విండో ఇప్పుడు 6 to నేను మార్నింగ్ 10 వరకు ఫాస్టింగ్ ఉంటాను అనుకోండి. ఈ టైంలో మన బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కూడా యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో మనము ఎక్స్ట్రాగా ఏదైతే తింటామో ఆఫ్టర్ మనం పడుకునే ముందు ఇదంతా కూడా మన బాడీలో ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. మనము ఎనర్జీని వాడుకోవడానికి ఇప్పుడు మనము ఖర్చు పెడుతున్నాము అని నేను ఇందాక మీకు చెప్పాను. జిమ్కి వెళ్ళేసి ఒక 600 calories లేదా 400 calories మనము ఖర్చు పెట్టాం. తిరిగి వచ్చి ఒక చిన్న స్వీట్ తిన కూడా మనకి ఆ 400 calories అనేది బాడీలోకి వచ్చేస్తుంది. సో అలాగా లైక్ మనము ఫాస్ట్ చేస్తున్నాం, మనం ఈ టైంలో తినడం ఆపేసామంటే మనకి ఇంకా మిగిలిన టైంలో మనం ఫాస్టింగ్ ఉన్న విండోలో మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటుంది కదా, సో అది ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని అది ఇలా ఫ్యాట్ అంతా కూడా రెడ్యూస్ అవ్వడానికి, మనం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ నేను ఇంతకుముందు మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు చాలామందికి మనము ఏదైనా డైట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా మనకి ర్యాపిడ్గా ఒక 10 days 15 daysలోనే లేదా 1 monthలోనే ఒక 4 kgs 5 kgs ఇలా ర్యాపిడ్గా రెడ్యూస్ అవ్వడం అయితే జరుగుతుంది. అలా ఎందుకు జరుగుతుందంటే అదంతా బాడీలో ఉన్న వాటర్ రిడక్షన్ అండి, వాటర్ కంటెంట్ అంతా కూడా సో వెళ్ళిపోతుంది. కాబట్టి మనకి ఆ టైంలో చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా జరుగుతుంది వెయిట్ లాస్ అనేది. దాని తర్వాత మనము వీ హ్యావ్ టు కంటిన్యూ. మనము సరే ఇక్కడ స్టక్ అయిపోయింది, నేను ఇంకో వెయిట్ లాస్ అవ్వట్లేదని డిమోటివేట్ అవ్వకూడదు. వీ హ్యావ్ టు కంటిన్యూ అవర్ జర్నీ అనమాట. సో ఆఫ్టర్ మ్యారేజ్ నేను మళ్ళీ వెయిట్ అయితే పుట్టన్ అయ్యాను. చాలా ట్రై చేస్తున్నాను, చాలా కంట్రోల్ అవుదామని చూస్తున్నాను కానీ అవ్వట్లేదు. సో చాలా స్ట్రిక్ట్గా నేను కూడా ఫాలో అవ్వాలి అని చెప్పేసి మీతో కూడా షేర్ చేసుకుందాం. సో నాతో పాటు ఈ ఛాలెంజ్లో మీలో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు అనేది కూడా తెలుసుకుందామని చెప్పేసి మీతో ఇవాళ అయితే షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ బిఫోర్ మ్యారేజ్ నేను చెప్పాను కదా, పాండమిక్ టైంలో చాలా వెయిట్ పుట్టాను, అయ్యి తర్వాత చాలా రెడ్యూస్ అయ్యాను ఇదంతా ఫాలో అవుతూ అని చెప్పేసి. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ నాతో అవ్వట్లేదండి. లైక్ వర్క్స్ ఇలా ఫుల్ ఆకలిస్తుంది, హార్మోనల్ చేంజెస్ ఇవన్నీ కూడా ఇదా వీటికి ఒక కారణం అవుతుంది. సో అలా కాదు, అలా ఉంటే అలానే ఉంటుంది, హెల్త్ అంతా పాడైపోతుంది. వీ హ్యావ్ టు కాన్షియస్ అబౌట్ అవర్ హెల్త్ అని చెప్పేసి నేను ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను. నేనైతే ఈ ఇంటర్మీడియట్
ఫాస్టింగ్ని నేను ఒక ఫస్ట్ 90 డేస్ గోల్ పెట్టుకున్నాను. సో ఈ 90 డేస్ ఖచ్చితంగా నా ఫాస్టింగ్ విండోలో ఏది కూడా తినకూడదు అని చెప్పేసి నేనైతే ఫిక్స్ అయ్యాను. దాని తర్వాత కన్సిస్టెన్సీ ఇస్ కీ అండి. మనము స్టార్ట్ చేసేసి అవ్వట్లేదులే అని చెప్పేసి డిమోటివేట్ అయిపోయి తినేస్తే మళ్ళీ మొదటికే వస్తుంది కదా, మనం లూజ్ అయిన వెయిట్ని కూడా మళ్ళీ పుటాన్ అయిపోతాము. సో అలా కాకుండా కంటిన్యూస్గా మనము దీన్ని ఫాలో అవ్వాలి. సో నేనైతే 90 డేస్ అని గోల్ పెట్టుకున్నాను. సో 90 డేస్ ఐ హ్యావ్ టు కంప్లీట్ దిస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పేసి పెట్టుకున్నాను. సో దీంతో పాటు లైట్గా లైక్ ఒక మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్, అండ్ తిన్న వెంటనే మనం ఐడియల్గా ఇలా కూర్చొనేసి లేదా రిలాక్స్డ్గా చిల్డ్గా ఉండటం ఇలాంటివి చేయకూడదు. మనం ఏం తిన్నా కూడా తిన్న తర్వాత అట్లీస్ట్ ఒక 10 to 15 minutes అనేది మనం వాక్ చేయాల్సి ఉంటుంది. మరి ఫాస్ట్గా వాక్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ స్లోగా వాక్ చేసుకొని, లైక్ అంటే ఒకటే చోట కూర్చోకోకుండా మీకు ఊరికే వాక్ చేయడం ఇష్టం లేదనుకోండి, లైక్ మీరు ఫోన్ కాల్స్ అవి చేస్తూ ఉంటారు. సో అలా ఫోన్ మాట్లాడటము ఇలాంటివి చేస్తే మనకి పెద్దగా కష్టంగా అనిపించదు. సో నేనైతే ప్రస్తుతం 8 hours ఈటింగ్ విండో అండ్ 16 hours ఫాస్టింగ్ విండోలో ఉన్నాను. ఇది నేను 90 డేస్ అయితే చేస్తున్నాను. సో ఈ ఛాలెంజ్లో మీరు నాతో కూడా ఉండొచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు, మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు. సో ఇది ఇంకా ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే వాళ్ళు కూడా షేర్ చేసుకోండి, తప్పకుండా యూస్ ఉంటుంది. సో మీరు ఎంతసేపు ఈటింగ్ విండో పెట్టుకున్నారు, ఎంతసేపు ఫాస్టింగ్ విండోలో ఉంటున్నారు అని చెప్పేసి నాకు కింద కమెంట్లో తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ వీడియోలో నేను ఎలా తినాలి, సో ఈరోజు మనం ఏం చేసుకున్నాం, ఎప్పుడు తినాలి అని చెప్పేసి చూసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఎలా తినాలి అని చెప్పేసి, ఏం తినాలి అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటాను. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, వీడియోని లైక్ చేయడం, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ మీరు కూడా ఈ 90 డేస్ ఛాలెంజ్లో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారా అని చెప్పి తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మీరు ఎంతసేపు లైక్ ఫాస్టింగ్ అండ్ ఈటింగ్ విండో పెట్టుకున్నారు అనేది కూడా తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.